రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ పర్యటించనున్నారు. ఈ క్రమంలో 1463 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో ఒక్క మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 1284 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మహబూబ్ నగర్ జడ్చర్ల నియోజకవర్గాల సరిహద్దుల్లో 200 కోట్లతో ట్రిపుల్ ఐటీ నూతన క్యాంపస్ భవనానికి శంకుస్థాపన చేయనుండగా 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, 40 కోట్లతో నర్సింగ్ కాలేజ్ పనులను ప్రారంభించనున్నారు. ఇటు మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 603 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, 220 కోట్లతో తాగునీటి వ్యవస్థ పునరుద్దరణ, బలోపేతం పనులకు శ్రీకారం చుడతారు. జడ్చెర్ల మండలం చిట్టబోయినపల్లి వద్ద గురుకుల పాఠశాలలో చిన్నారులతో ముచ్చటిస్తారు. ఎంవీఎస్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు పాలమూరుకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి 4 గంటలకు తిరిగి వెళ్తారు. ఇక ఈ నెల 18న సీఎం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం పాలేరు జేఎన్టీయూ కళాశాల భవనాలకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆ వర్సిటీ ఉన్నతాధికారులు వెల్లడించారు.